విశాఖలోని మసాజ్ సెంటర్లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఓ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు ఆకస్మిక దాడుల్లో పాల్పడ్డారు. అయితే స్పాల సెంటర్లో పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నట్లు ఫిర్యాదు రావడంతో నగర సిపి రవిశంకర్ అయ్యన్నార్ ఆకస్మిక సోదాలు నిర్వహించాలని తన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. దీంతో విశాఖపట్నం నగరంలోని 64 మసాజ్ స్పా సెంటర్లను ఏకంగా 200 మంది పోలీసు బృందాలుగా ఏర్పడి అన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. నగరంలోని పలు మసాజ్ సెంటర్లలో దాడులను నిర్వహించగా 4 మసాజ్ సెంటర్లలో మగవారికి యువతులతో మసాజ్ చేయిస్తూ ఉండటం అలాగే కొన్ని చోట్ల మహిళలు అభ్యంతరకరమైన రీతిలో కనిపించడంతో పోలీసులు ఆ సెంటర్లపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 7 మంది పురుషులను అరెస్టు చేశారు. వీరితో పాటు ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చి ఈ పనిచేస్తున్న 17 మంది యువతులను స్వాధార్ హోమ్ కు పోలీసులు అప్పగించారు. ఈ దాడుల్లో పోలీసులు 4 మసాజ్ సెంటర్లపై కేసులు నమోదు చేశారు. అవి కూడా జోన్ 2 పరిధిలో ఉండటం గమనార్హం. అలాగే జోన్ 1 పరిధిలో ఉన్న 60 వరకు మసాజ్ సెంటర్లు ఉన్నా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై పోలీసు వర్గాల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఉన్న ఓ మసాజ్ సెంటర్ లో సోదాలు నిర్వహించిన పోలీసులకు అభ్యంతరకరమైన రీతిలో ఒకరు పట్టుపట్టారు. ఈ విషయంపై అతడిని విచారించగా తాను నగర పోలీస్ కమిషనరేట్ లో ఉన్న కంట్రోల్ రూమ్ లో ఎస్ఐగా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆరా తీయగా ఆయన 2014 బ్యాచ్ కు చెందిన ఎస్ఐగా నిర్ధారణ కావడంతో ఉన్నత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాల మేరకు ఆ ఎస్ఐపై కూడా విటుడిగా కేసు నమోదు చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని